జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమని భారత్ ఎత్తి చూపడంతో ప్రపంచం ముందు కెనడా దోషిగా నిలిచింది. భారత్తో పెట్టుకోవడం సింహం నోట్లో తలబెట్టడమేనని మిత్రదేశాలు స్పష్టం చేయడంతో ఆ దేశం ఇప్పుడు ఇరకాటంలో పడింది. భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ప్రధాని జస్టిన్ ట్రూడో స్వదేశంలోనూ ప్రతిష్ట కోల్పోయారు. ఇక భారత్ ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా అడుగులేస్తోంది. నిన్నటిదాకా అగ్రదేశాలు ఇప్పుడు పెత్తనాన్ని వదులుకుంటున్నాయి. ఈ పరిణామాన్ని కొన్ని దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. భారత్కు పాకిస్తాన్, చైనా శత్రువులని సగటు భారతీయులు భావిస్తూ ఉంటారు. కానీ కెనడా వంటి గుంటనక్కలు తాము ఉన్నామని చాటుకున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారిందో తెలుసు. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ప్రోద్బలంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన ఖలిస్తాన్ వాదులకు కెనడా ఇప్పుడు ఆశ్రయం ఇచ్చింది. ఈ వైఖరికి అంతర్జాతీయ సమాజం నివ్వెరబోతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐతో మాత్రమే కాదు, లష్కరే తయబాతో కూడా సంబంధాలున్నట్లు బయటపడ్డాయి. కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్షదీప్ దల్లాకు లష్కరే తయబాతో సంబంధాలున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పంజాబ్లో ఉన్న హిందూ నేతలే లక్ష్యంగా దాడులు జరపాలని అర్షదీప్ కుట్రలు పన్నాడు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఈ ఏడాది జూన్ 18న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిజ్జర్ భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడి అక్కడికి చేరినవాడే. హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్ కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ట్రూడో పాల్గొన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర, ఈ విషయంపై భారత్ ఖండన గురించి స్పందించాలని పీటీఐ కోరింది. ట్రూడో నోరు విప్పకుండానే వెళ్లిపోవడం గమనార్హం. భారత్తో బంధం తమకు ముఖ్యమైనదే అయినప్పటికీ తమ చట్టాలను గౌరవించడం, దేశ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ అంటున్నారు. ట్రూడో ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని దుయ్యబట్టారు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి. ట్రూడో పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత అక్కడి భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్ను బహిష్కరించినట్లు ప్రకటించారు. భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. ఇక్కడి కెనడా హైకమిషన్ క్యామరూన్ మెక్కేను పిలిపించి కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ అధికారి ఒలివియర్ సిల్వెస్టర్ 5 రోజుల్లోగా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. భారత్కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంతకుముందు కెనడా ప్రభుత్వం సైతం భారత్లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం కెనడాలో ఉండే భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. 2001లో అమెరికా మీద అల్-ఖైదా దాడి చేసింది. తర్వాత అమెరికా అల్-ఖైదాకు ఆశ్రయమిస్తున్న ఆఫ్ఘనిస్తాన్పై నాటో దళాలతో కలిసి ప్రతిదాడి చేసింది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన ఒసామా బిన్ లాడెన్ను హతమార్చింది. మరో అల్-ఖైదా నాయకుడు అల్ జౌహారీని గుట్టుగా అమెరికా మట్టుబెట్టింది. ఇరాక్లో ఆ దేశ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీ డ్రోన్ దాడిలో చనిపోయారు. ఇది అమెరికా పనే. ఈ అన్ని సందర్భాల్లోనూ చెప్పిన కారణం ఆత్మరక్షణ. లాడెన్ను చంపిన ఘటనలో కెనడా కూడా పాత్రధారి. ఈ ఆపరేషన్ను ఇరు దేశాల నేతలు లైవ్లో తిలకించి ఆనందించారు. నిజ్జర్ కూడా ఉగ్రవాదే. కెనడాలో ఆశ్రయం పొందుతూ అక్కడి ఉగ్ర ముఠాల ఆధిపత్య పోరులో మరణించాడు. ఈ విషయంలో భారత్ మౌనం వహించింది. నిజ్జర్ విషయంలో భారత్ అలాంటి ఆత్మరక్షణ వాదన కూడా చేయటం లేదు. ఎంతో మంది హత్యలకు కారణమైన ఒక ఉగ్రవాది చనిపోతే దాన్ని భారత్కు ఆపాదించింది కెనడా. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడాకు అమెరికాయే నిఘా సమాచారం అందించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక చెప్పింది. అయితే ఇందులో భారత్ పాత్ర ఉందన్న విషయాన్ని మాత్రం కెనడా నిఘా వర్గాలే కనుగొన్నాయి అని తెలిపింది. భారత దౌత్యవేత్తల సంభాషణల సమాచారం ఆధారంగా ట్రూడో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని ఆ కథనంలో వెల్లడించింది. మరోవైపు G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా నిజ్జర్ హత్య నిందను భారత్పై రుద్దాలని కెనడా ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో నిజ్జర్ హత్య అంశాన్ని ఖండించే విషయాన్ని చేర్చాలని కెనడా చేసిన లాబియింగ్ విఫలమైంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు జపాన్ అధ్యక్షత వహిస్తోంది. ట్రూడో ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ నిపుణులు ఖండించారు. కెనడా కావాలా, ఇండియా కావాలా అనేది తేల్చుకోవాల్సి వస్తే అమెరికా ఖచ్చితంగా భారత్ వైపే ఉంటుందన్నారు పెంటగాన్ మాజీ అధికారి. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం అని తెలిపారు మైఖేల్. అమెరికాలోని అత్యధిక సిక్కుల వాణికి ఖలిస్తాన్ ఉద్యమం ప్రాతినిధ్యం వహించడం లేదని సిక్స్ ఫర్ అమెరికా వ్యవస్థాపకుడు జెస్సీ సింగ్ చెప్పారు. భారత సిక్కులు ఖలిస్తాన్కు అనుకూలం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాతో దౌత్య సంబంధాల నిలిపివేత నేపథ్యంలో భారత్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఖలిస్తానీ ఉగ్రవాద నేతల ఆస్తులపై దాడులు ఆరంభించింది. ఢిల్లీలో జరిగిన G20 సదస్సులోనూ కెనడా ప్రధాని ట్రూడో వ్యవహార శైలి భిన్నంగా కనిపించింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన
ప్రెసిడెన్షియల్ సూట్లో ఉండేందుకు నిరాకరించాడు ఆయన. దీనిపై భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భారత రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కూడా హాజరు కాలేదు. రాజ్ఘాట్ దగ్గర జరిగిన కార్యక్రమంలోనూ అంటనట్టుగా ఉన్నారు. ట్రుడో మన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ సానుభూతిపరుల దుశ్చర్యల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ నిరసనలపై ఇద్దరం మాట్లాడుకున్నట్టు ట్రుడో కూడా మీడియాకు తెలిపారు. సదస్సు ముగిసిన తర్వాత కెనడా ప్రధాని ఆలస్యంగా స్వదేశానికి బయలుదేరారు. భారత్తో వివాదం ముదురుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు స్వదేశంలో షాక్ తగిలింది. ప్రధానిగా ఆయన ప్రతిష్ట దారుణంగా పడిపోయింది. ప్రధానిగా ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే వైపు దాదాపు 40% మంది కెనడా ప్రజలు మొగ్గు చూపారు. గ్లోబల్ న్యూస్ అనే సంస్థ నిర్వహించిన పోల్స్లో ఈ విషయం వెల్లడైంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని ట్రుడోకు చెందిన లిబరల్ పార్టీ సభ్యులు అంగీకరిస్తున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులతో హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతికి చెందిన అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య తెలిపారు. తాజా వివాదాలతో భారత్ కెనడాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్ చెప్పింది. ఇరు దేశాల మధ్య దాదాపు 200 విద్యా సంస్థలు భాగస్వామ్యం ఉన్నాయి. 3.19 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్నారు. 2021లో కెనడా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థుల ద్వారా మొత్తం $4.9 బిలియన్ సమకూరింది. కొన్నేళ్లుగా భారత్ కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2022-23 నాటికి $8.16 బిలియన్ చేరింది. కెనడాకు ఫార్మా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్ పనిముట్లను భారత్ ఎగుమతి చేస్తుంది. వీటి విలువ $4.1 బిలియన్. కాగా కెనడా నుంచి భారత్కు పప్పులు, కలప, కాగితం, మైనింగ్ ఉత్పత్తులు దిగుమతవుతాయి. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఆర్థిక సేవల విభాగాల్లో భారీగా పెట్టుబడులున్నాయి. ఇలా 2022 చివరి నాటికి $45 బిలియన్ పెట్టుబడి. కెనడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే 4వ దేశం భారత్. అయితే G20 సదస్సు వేళ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు స్వేచ్ఛ వాణిజ్య సంప్రదింపులకు బ్రేకులు వేశాయనే చెప్పొచ్చు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోది మొదటి నుంచి ఖలిస్తాన్ అనుకూల వైఖరి. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుతున్నది ఖలిస్తానీ మద్దతుదారు న్యూ డెమోక్రటిక్ పార్టీ. దాని నాయకుడు జగ్మిత్ సింగ్ ధాలివాల్. 2021 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ట్రుడోకు చెందిన లిబరల్ పార్టీకి రాలేదు. మొత్తం 338 స్థానాలకు 150 మాత్రమే వచ్చాయి. 24 సీట్లు దక్కించుకున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జగ్మిత్ పార్టీ బలమైన శక్తిగా మారింది. జస్టిన్ ట్రుడో కాలంలో భారత్ కెనడా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, జస్టిన్ ట్రుడో తండ్రి పీరెట్ ట్రుడో కూడా ఖలిస్తానీల విషయంలో ఇలాగే ఉన్నారు. భారత్తో ఇలాగే ఘర్షణ పందాలు నడిచారు. 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో కూడిన కనిష్క విమానాన్ని గాల్లోనే ఉగ్రవాదులు పేల్చడానికి పరోక్షంగా కారణమయ్యారు. ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.